వెంకటగిరిలో అదృశ్యమైన 4 బాలికలను పోలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించారు. తిరుపతిలో బాలికల ఆచూకీ కనుగొన్న పోలీసులు వారిని వెంకటగిరి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. వెంకటగిరి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 3 విద్యార్థినులు 10వ తరగతి చదువుతున్నారు. వెంకటగిరి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో ఉంటున్న ఆ విద్యార్థులు ఆదివారం స్పెషల్ క్లాసులు ఉన్నాయని చెప్పి పాఠశాలలకు వచ్చి అక్కడి నుండి పరారయ్యారు. సాయంత్రం హాస్టల్కి తిరిగి రావాల్సిన ఆ విద్యార్థినులు రాకపోవడంతో వార్డెన్ పాఠశాలలో విచారించి ఆదివారం రాత్రి 10 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వార్డెన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాల ఫుటేజ్లు పరిశీలించి అదృశ్యమైన బాలికలు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి నాయుడుపేట బస్ ఎక్కినట్లు తెలుసుకుని నాయుడుపేట పోలీసుల సహకారంతో అక్కడే బస్టాండ్ సీసీ ఫుటేజ్లను పరిశీలించగా నాయుడుపేట బస్టాండ్లో తిరుపతి బస్ ఎక్కినట్లు గుర్తించారు. తిరుపతిలో ప్రత్యేక బృందాల ద్వారా టెక్నికల్ టీములు ఏర్పాటు చేసిన పోలీసులు బాలికల ఆచూకీ కోసం జల్లెడ పట్టారు. సోమవారం ఉదయం వారి ఆచూకీ కనుగొని ఆ బాలికలను స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తాము ఒత్తిడికి గురై పరీక్షల భయంతో పరారైనట్లు బాలికలు తెలియజేశారని గూడూరు డీఎస్పీ గీతా కుమారి విలేకరుల సమావేశంలో తెలిపారు. గంటల వ్యవధిలోనే అదృశ్యమైన బాలికల ఆచూకీ గుర్తించడంలో చాకచక్యంగా వ్యవహరించిన వెంకటగిరి సీఐ ఏవి రమణ సిబ్బందిని గూడూరు పీఎస్పీ అభినందించారు. అందరికీ నమస్కారము. ముందుగా సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో అది వెంకటగిరి టౌన్లో ఉంది. ఈ హాస్టల్ నుంచి 3 గర్ల్స్ ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు నిన్న యాక్చువల్గా 9 o'clockకి స్టడీ అవర్ని చెప్పారు మార్నింగ్. తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చారు. మళ్ళీ ఈవినింగ్ స్టడీ అవర్కి 4:30 వెళ్ళి కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యే టైంలో హాస్టల్కి రాకుండా అండ్ వాళ్ళకి ఎక్కువ ఎగ్జామ్ టెన్షనో లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడమో లేకపోతే అది చెప్పిన టాపిక్స్ అర్థం కాకపోవడమో ఈ రీజన్స్ వల్ల వాళ్ళు హాస్టల్కి మళ్ళీ రిటర్న్ అవ్వలేదు. సో ఇక్కడ టౌన్ అని కొంచెం అక్కడక్కడ తిరిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ నాయుడుపేటకు వెళ్ళారు. ఇక్కడ వెంకటగిరి నుంచి బస్ ఎక్కేసి నాయుడుపేటకు వెళ్ళారు. నాయుడుపేటలోని 8:30 బస్ ఎక్కేసి తర్వాత తిరుపతికి వెళ్ళారా లేదా అని తెలుసుకోవడానికి అక్కడ ఉన్న సీసీటీవీ ఫోటేజ్ తెలుసుకొని తర్వాత ఇక్కడ కూడా అండి వెంకటగిరి బస్ స్టాండ్ అని సీసీటీవీ విజువల్స్ తీసుకొని సో ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ ఉన్నారా లేదా అని చెప్పి. సో వెంకటగిరిలో లేదు. మళ్ళీ నాయుడుపేట చూసాం. నాయుడుపేట కూడా అక్కడ నుంచి తిరుపతికి లెఫ్ట్ అని తెలిసినాక అక్కడ కూడా క్లియర్ చేసుకున్న తర్వాత మొత్తం మా దగ్గర ఉన్న టీమ్ని 3 టీమ్స్గా డివైడ్ చేసుకున్నాం. సో అందరినీ తిరుపతికి పంపించామన్నమాట. లైక్ అరౌండ్ 12:30 నుంచి 1:30 మధ్య టీమ్స్ అందరూ తిరుపతిలో. అండ్ తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఈ 3 అమ్మాయిలు ట్రేస్ అవుట్ అయ్యారు. ఎలా అంటే అక్కడ వరదరాజు స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ నుంచి తిరిగి వస్తున్నాగా మా టీం వాళ్ళు ఫౌండ్ చేశారు. అండ్ వాళ్ళని పిలిచి విచారించగా ఏమైందంటే ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగితే మేడం మాకు చాలా ఎగ్జామ్ టెన్షన్ ఉందనో లేకపోతే కొన్ని సిలబస్ అర్థం కాకపోవడమో కొన్ని టాపిక్స్ అర్థం కావడమో లేకపోతే మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తూ వచ్చారు. అండ్ ఇలా మేము ఈ పిల్లల్ని ట్రేస్ అవుట్ చేయడానికి మా ఎస్పీ సార్ తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు గైడ్ చేయడంతో మేము ఈజీగా ట్రేస్ అవుట్ వితిన్ 10 అవర్స్లో ట్రేస్ అవుట్ చేయగలిగాము. అండ్ ఎస్పెషల్లీ వెంకటగిరి సర్కిల్ నుంచి సిఏ గారు అండ్ డక్లీ సిఏ, బాలేపల్లి సిఏ అండ్ వెంకటగిరి సిఏ గారు, ఉమెన్ ఎస్ఏ గారు అండ్ అందరూ స్టాఫ్ పీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, హోమ్ గార్డ్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, వీళ్ళందరి సపోర్ట్తో మేము వితిన్ 10 అవర్స్లో వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే నాయుడుపేటలో ఉన్నారని చెప్పాం కదా, అక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి కన్సర్న్డ్ ఎస్డిపిఓ నాయుడుపేట గారు అండ్ ఎస్ఎస్ఓ నాయుడుపేట గారు అండ్ నైట్ టైమ్స్ ఎవరైతే నైట్ రౌండ్స్ ఆఫీసర్ చేశారో
వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత సీసీటీవీ విజువల్స్ ఏవైతే నాయుడుపేట బస్ స్టాండ్స్లో ఉన్నాయో అది ఇంటిగ్రేట్ ఎక్కడ ఏంటంటే నెల్లూరు పీసీఆర్లో ఇంటిగ్రేట్ అయింది. ఆ డేటా రావాలంటే అక్కడున్న కన్సర్న్ ఎస్డిపి నెల్లూరు టౌన్ వారు అండ్ పీసీఆర్ నెల్లూరు కావచ్చు, ఎస్బీసీఐ వాళ్ళు వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో అక్కడ వాళ్ళు లేరని చెప్పి ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే తిరుపతిలో ఉన్నారని కూడా తెలిసింది. అండ్ తిరుపతిలో కూడా అండ్ సైబర్ సిఐ వినోద్ గారు, ఈస్ట్ పిఎస్సిఐ గారు అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలా చాలా సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరి సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ వల్లనే మేము వీళ్ళందరూ ట్రయల్స్ అవుట్ చేసాం. ఇందులో భాగంగా ముఖ్యంగా అండ్ మై ఫ్రెండ్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ విక్రమ్ సార్ కూడా అండ్ నైట్ నుంచి మాతోనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇందులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇమీడియట్గా ఏంటంటే వీళ్ళు కనిపించట్లేదు అనగానే మీరు కన్సర్న్ గ్రూప్స్కి కానీ లోకల్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడము, ఇమీడియట్గా వీళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేయడంలో కూడా మీరు ఎంతో సాయం చేశారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇప్పుడు యాక్చువల్గా ఆన్గోయింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, లైక్ 10th క్లాస్ కావచ్చు, ఇంటర్ ఎగ్జామ్స్ కావచ్చు. దయచేసి పిల్లలు టెన్షన్ పడకండి, టెన్షన్ కూడా పెట్టకండి. పేరెంట్స్కి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే దయచేసి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ తెలియపరిచింగా కోరుతున్నాము. అండ్ మీకు ఎంతవరకు చదవగలితే అంతే చదవండి, అంతే ఎగ్జామ్లో కూడా రిప్రజెంట్ చేయండి. దయచేసి ఎటువంటి టెన్షన్కి లోన్ అవ్వద్దు, ఎవరి మాటలు వినకండి, ఎవరు చెప్తే బయటకు వెళ్ళకండి. ప్లీజ్ కైండ్లీ ఇట్స్ మై రిక్వెస్ట్ అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్.